ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా ఉన్న 26 కులాలను రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ఓసీ జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ దశాబ్ద కాలంగా 26 కులాలకు చెందిన ప్రజలు, నాయకులు పోరాటం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ 26 కులాలకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాలని చెబుతూ గడువు విధించింది. దీంతో తెలంగాణలోని 26 బీసీ కులాలకు మద్దతుగా ఏపీ నుంచి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణకు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ కూడా హాజరయ్యారు. 26 కులాలకు జరిగిన అన్యాయంపై బీసీ కమిషన్కు తెలియజేశారు. ఈ తరుణంలో కమిషన్ ఏమంది, 26 కులాలకు చెందిన జేఏసీ నేతలు ఏమంటున్నారో తెలంగాణ బీసీ కమిషన్ భవన్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 బీసీ కులాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించి ఓసీల్లో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో దశాబ్దం కాలం నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు 26 కులాలకు సంబంధించిన జేఏసీ మెంబర్స్. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి ఈ 26 కులాలకు కూడా అఫిడవిట్ జారీ చేయాలని బహిరంగ చర్చకైతే ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆఖరి రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజకీయ నేతలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆముదాలవలస ఎమ్మెల్యే కూనా రవికుమారు ఏదైతే బహిరంగ చర్చకు సంబంధించి కమిషన్ ముందు రావడం జరిగింది. అసలు కమిషన్తో ఏ విధంగా చర్చలు జరిగేవి, ఈ బహిరంగ చర్చకు సంబంధించి ఏంటి విషయాలు ఆయనతో మాట్లాడే చర్చ చేద్దాం. సార్, చూసుకుంటే ఏదైతే 26 కులాలకు సంబంధించి దశాబ్దం కాలం పాటు పోరాటం చేస్తున్నారు ఇక్కడ వారు. అయితే ఈరోజు మీరు కూడా ఈ యొక్క కులాలకు సంబంధించి రావడం కూడా ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది బహిరంగ చర్చలో? ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ముందు ఏదైతే 26 కులాలని 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా కేవలం రాజకీయ కక్షతో ఏదైతే ఈ కులాలని 26 కులాలని బీసీల వర్గం నుంచి తొలగించారో దానిపైన మళ్ళీ విచారణ చేయడం నిమిత్తం ఈరోజు బీసీ కమిషన్ గత 3 రోజుల నుంచి 9, 10, 11 3 రోజుల పాటు అన్ని 26 కులాల నుంచి కూడా వారి విజ్ఞప్తులను కానీ, వారి విజ్ఞాపనలు కానీ, అలానే సమాచారాన్ని కానీ రాబట్టేటటువంటి క్రమంలో ఈరోజు కళింగ కమ్యూనిటీకి ఈరోజు ఇచ్చారు, ఆప్షన్ ఇచ్చారు. మరి ఏదైతే 26 కులాలని 2014లో తొలగించేటప్పటికి అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాం. ఆ రోజు అసెంబ్లీ కూడా ఇక్కడే ఉంది. ఆ రోజు ఈ కులాలన్నిటితో కలిపి జాయింట్ యాక్షన్లో పాల్గొన్నాం. ఆ రోజు కళింగ కులానికి సంబంధించి పర్టికులర్గా అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరం కూడా దీనిపైన అప్పుడున్న బీసీ కమిషన్కి నివేదిక ఇచ్చాం. ఆ రోజు కేవలం టీఆర్ఎస్ అంటే ప్రాంతీయ భౌగోళికంగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కులాలు తెలంగాణకి సంబంధం లేదని కేవలం ఒక రాజకీయ కక్షతో, రాజకీయ నేపథ్యంతోనే ఆ రోజు చంద్రశేఖర గారు నిర్ణయం తీసుకుంటే, నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే అప్పుడున్నటువంటి బీసీ కమిషన్ చాలా స్పష్టంగా ఈ కులం, కొన్ని కులాలు 26లో 13 కులాలు ఇవి బ్రిటిష్ గవర్నమెంట్ రాక ముందు నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇదేదో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లోనే కాదు, ఈ ఏదైతే మెడ్రాస్ ప్రొవిన్సీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అన్ని కులాలు కూడా ఉన్నాయి. మెడ్రాస్ ప్రొవిన్సీ అంటే ఒరిస్సాలో ఉన్నాయి, ఒరిస్సా ప్రాంతం ఉంది, కర్ణాటక ప్రాంతం ఉంది, తెలంగాణ ప్రాంతం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కులాలు ఉన్నాయి. కాబట్టి మనం చేసింది తప్పుడు నివేదిక ద్వారా ఇచ్చారు. ఈ కులాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కళింగ కులం ఈరోజు ఖమ్మంలో కూడా ఉంది, వేరే దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నారు. అంటే బ్రిటిష్ చంద్రశేఖరరావు పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నాం మేము. చంద్రశేఖరరావు ఎవడు? మమ్మల్ని మీరు ఈ ప్రాంతం కాదని చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ ఎవరు, చంద్రశేఖరరావు గారు ఎవరు? అసలు చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు వచ్చింది బొబ్బిలి నుంచి, నీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు, నీ ముత్తాత ఎక్కడి నుంచి వచ్చాడు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు కేటీఆర్కి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నువ్వు ఆ రోజు బొబ్బిలి ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నువ్వు మమ్మల్ని వేరు చేస్తావు. మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ. నీ తాతల కన్నా ముందు మా ముత్తాతల నుంచి ఉన్నారు ఇక్కడ. నువ్వు మమ్మల్ని భౌగోళికంగా మీరు ఈ కులాలు ఇక్కడ లేవని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావుకి, కేటీఆర్కి, నువ్వు భౌగోళికంగా ఏర్పాటు చేసినటువంటి నీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసావు. అంటే భారతదేశం అంతా నేనున్నా, తెలంగాణలో నేనున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా, నా శాఖను ఏర్పాటు చేసావు, దానికి అధ్యక్షుని చేశాను. నీకెవడు ఇచ్చాడు అధికారం? మాకు లేని అధికారం నీకెక్కడ ఉంది?
మా కులాలని నువ్వు ఎలా విడదీస్తావు? మా కులాలని ఎలాగ నువ్వు బీసీల జాబితా నుంచి తొలగిస్తావు? ఎవరిచ్చారు నీకు అధికారం? నువ్వు ఒక రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వం మీది. ఆనాటికి 370D ఆర్టికల్ ఇప్పటికి కూడా మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనకు ఉంది. ఏదైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి 1976 నుంచి 370D ఆర్టికల్ ఉంది, జోనల్ విధానం ఉంది. ఆ రోజు మన ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంది. జోనల్ విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితిలో కూడా మీరు ఏ రకంగా మమ్మల్ని తొలగిస్తారంటే, రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం ఇంకొక కాన్స్టిట్యూషనల్ ఎగ్నిస్ట్గా నిర్ణయం తీసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? అధికారం మదవుతో ఆ రోజు చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి నిర్ణయం కొన్ని వేల కుటుంబాలను రోడ్డున పడేసింది. నేను అడుగుతా ఉన్నాను, నీ కొడుకు ఒక కులం, నీ కూతురు ఒక కులం, నువ్వు ఒక కులం, నీ భార్య ఒక కులం ఉంటుందా చంద్రశేఖర్ గారు? చెప్పండి మీరే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా కళింగ జాతిలో కానీ 26 కులాల్లో ఉన్నవాళ్ళు కానీ తండ్రి ఏమో బీసీ, తల్లి ఏమో బీసీ, కొడుకు ఓసీ, ఎలా అవుతాడు ఇది? ఈరోజు ఈ భారతదేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆ రోజు బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పడింది. ఈరోజు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. ఏ ప్రాంతంలో కూడా రిజర్వేషన్లు ఎక్కడ రద్దు కాలేదే. రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయే తప్ప మనుషుల పరంగా కానీ మానవత్వ పరంగా కానీ కులాల పరంగా కానీ విడగొట్టలేదే. రాష్ట్రాలను విభజించారు, కులాలను కానీ విభజించిందా కేంద్ర ప్రభుత్వం ఆనాడు? ప్రజల మనోభావాలంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచైనా మైగ్రేషన్ ఇది మ్యాండేటరీ. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ని, నీ కొడుకును నువ్వెందుకు అమెరికా పంపించావు? నీ కూతురు నువ్వెందుకు అమెరికా పంపించావు? వాళ్ళు అక్కడ మైగ్రేట్స్ కాదా? అయితే అక్కడ ప్రభుత్వాలు వీళ్ళని ఏమైనా కాల రాశాయా? వీళ్ళ హక్కులను కాల రాసిందా? వీళ్ళు జీవించే హక్కును కాల రాసిందా? ఈరోజు కేసీఆర్ చేసినటువంటి పాపం, అందుకే కేసీఆర్ కూడా ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు. సార్, మనం చూసుకుంటే 26 కులాలు కూడా కులవృత్తుల మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి తమను ఓసీలో చేర్చారనే విషయం కూడా చాలామంది తెలంగాణలో ఉన్న ఈ కులాలకు తెలిసిన పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు మీ స్థాయిలో మీరు వచ్చారు, ఈరోజు కమిషన్తో విచారణలో పాల్గొన్నారు. ఏమైనా కమిషన్తో స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా దానికి సహకరిస్తుంది అనుకుంటున్నారు? అంటే బీసీ కమిషన్స్ ఎప్పుడు కూడా ప్రజలతో, ప్రజా సంఘాలతో, కుల సంఘాలతో మాట్లాడి వాళ్ళకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇస్తారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. బీసీ కమిషన్ ఇచ్చింది, ఒకవేళ ఫేవరబుల్గా ఈ కులాలన్నింటినీ కూడా బీసీలో కలపమని ఇచ్చినా కలపాలా లేదా అనేటటువంటి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది, బీసీ కమిషన్కి లేదు. బీసీ కమిషన్ కేవలం ఒక రిపోర్ట్ నివేదికను ఇస్తుంది, వాస్తవ పరిస్థితులన్నీ గుర్తించి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు చెప్పింది, 2019లో కూడా చెప్పింది, 2024లో కూడా చెప్పింది. ఆ రోజు 2024లో రేవంత్ రెడ్డి గారు నా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా మేనిఫెస్టోలో పెడుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 26 కులాలు బీసీలను తొలగించారో వాళ్ళందరినీ కూడా నెల రోజుల లోపలే మేము బీసీల్లో తీసుకొస్తాం, కలుపుతామని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, అధికారికంగా పెట్టారు. కాబట్టి ఈరోజు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విజ్ఞప్తితో ఈరోజు మీరు తీసుకున్న అడుగు మేము అభినందిస్తున్నాం. ఈరోజు మీరు మొట్టమొదటిగా తీసుకున్న అడుగు ఏదైనా బీసీల్లో చేర్చాలన్నా తొలగించాలన్నా బీసీ కమిషన్ నుంచి కొన్ని రికమెండేషన్స్ అవసరం. మీరు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు 26 కులాల తాలూకు స్థితిగతుల్ని అన్నింటినీ కూడా సమగ్రమైన నివేదిక ఇవ్వమని ప్రభుత్వం కోరింది. నేను అభినందిస్తా ఉన్నాను, ఆహ్వానిస్తున్నాను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. కానీ దీన్ని మీరు స్పీడప్ చేయాలి, నివేదికను తొందరగా తెప్పించుకొని. ఎందుకంటే ఒక ఇయర్ ఈరోజు ఇక్కడ 2026, 27కి వచ్చాం, 25కి 26కి వచ్చాం. ఈరోజు కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే మా బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఈరోజు ఒక స్కాలర్షిప్లు వస్తాయి, లేదా ఒక హాస్టల్లో సీట్లు వస్తాయి, ఈరోజు చదువుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మానవత్వంతో ఆలోచన చేసి ఈ 26 కులాలని మా కళింగ కులంతో పాటుగా 26 కులాలను కూడా బీసీల్లో తక్షణమే చేర్చేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా తప్పనిసరిగా 26 కులాలతో పాటుగా మా కులంతో పాటుగా 26 కులాలను కూడా తీసుకొని రేవంత్ రెడ్డి గారిని అలాగే ఇక్కడ ఉన్న పీసీసీ అధ్యక్షులను కూడా కలుస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని అమలు చేయమని మేము విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇంకోటి ముఖ్యమైన విషయము, 26 కులాలు కూడా ఆంధ్రప్రదేశ్లో గెలిపోవటం డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నేళ్ళగా లేదనుకునే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దశాబ్ద కాలం పాటు వీళ్ళు పోరాటం చేస్తున్నారు, కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి వీళ్ళకి ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఈరోజు మీరు వచ్చారు, మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి ఈ విషయంపై ఏమైనా చెప్పే పరిస్థితి ఉంటుందా? మీ సపోర్ట్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది?
మేము తెలుగుదేశం పార్టీ, నేను ఒక వ్యక్తిగా కాదు, నా వెనక ఒక తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఈరోజు 2019 ఆ రోజు 2014లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇది తీయడం, 26 కులాలని తొలగించడం అన్యాయం, మీరు మాకు కార్పొరేషన్ ఇవ్వండి, మీ తరపున మేము పోరాటం చేస్తామని ఆ రోజు ప్రజలకు మధ్యన మా నాయకుడు చెప్పారు. 2019లో కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పోటీ చేసినప్పుడు కూడా మా ఎన్నికల ప్రచారంలో కానీ మా ఉన్న ఆ రోజు కంబైన్డ్ మేనిఫెస్టోలో కానీ 26 కులాలని బీసీలో తిరిగి కలుపుతామని చెప్పి మేము హామీ ఇచ్చాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ విధానం ప్రాంతానికి ఒక విధానం ఉండదు. మా విధానం చాలా స్పష్టం. మేము రాష్ట్రం విడిపోయింది తప్ప తెలుగు జాతి విడిపోలేదు, కులాలు విడిపోలేదు. కేంద్ర ప్రభుత్వం ఏమి కులాలను విడగొట్టలా, జాతిని విడగొట్టలా, ప్రాంతాన్ని విడగొట్టింది. కాబట్టి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన విధానంతో మేము ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 26 కులాలని బీసీ కులంలో జాబితాలో చేర్చాలనేది మా తాలూకా నిర్ణయం, మా తాలూకా సిద్ధాంతం, మా పార్టీ తాలూకా ఆశయం. దాన్ని ఎప్పుడు కూడా మేము వెనకడుగు వేయలేదు. మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి బీసీ కమిషన్ ద్వారా ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాను. అలాగే మా కూటమిలో ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు, 26 కులాలని మీరు చేర్చాలని. ఆయన అనేక పలుపర్యాలు మాట్లాడారు. వీఆర్ ఆల్ వన్. మా అందరి నినాదం ఒకటే, వెనుకబాటుతనం అన్నటువంటిది, వెనుకబాటుతనంతో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని బీసీ వర్గాలకి న్యాయం జరగాలి. అసలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. అటువంటి పార్టీకి ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణలో బీసీల నాయకత్వాన్ని పెంచామనంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమైంది. ఈరోజు ఎంతోమంది మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, అసలు ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడంటే తెలుగుదేశం పార్టీ నేర్పినటువంటి పాఠశాల నుంచి నేర్చుకున్నటువంటి నాయకత్వ లక్షణాలే ఈరోజు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశాయి. ఈరోజు తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేశారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. నిన్న కోమటిరెడ్డి గారు మాట్లాడారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ అని అంటేనే చంద్రబాబు అంటేనే హైటెక్ సిటీ. ఆ రోజు వేసినటువంటి ఆయన అడుగులో ఈరోజు ఈ హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే వాస్తవాలను ఎవరు కాదనలేరు, నిజాన్ని ఎవరు కాదనలేరు. నిజం కాదనంటే సూర్యుడిని అరచేతిలో ఆపుతామని ఎవడైనా అనుకుంటే అది భ్రమ. అలాగే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన విధానం ఉంది, మా కూటమి ప్రభుత్వానికి విధానం ఉంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం ద్వారా కానీ, లేదు మా రాజకీయ పార్టీల ద్వారా కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తిని పంపిస్తాం. తప్పనిసరి వీళ్ళు తీసుకునే అన్ని చర్యలు కూడా మేము కూడా సహకరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ 26 కులాలని బీసీల్లో చేర్చేంత వరకు వీళ్ళకి అండగా నిలబడుతుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, గత దశాబ్దం కాలం పాటు జేఏసీ కమిటీగా ఏర్పడి మీరు దీనికోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అండ కూడా మీకు లభించింది అనుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? ముఖ్యంగా ఐ న్యూస్ వారికి, అలాగే మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి కళింగ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు, మా నియోజకవర్గం అక్కడ మా ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మా పురాతనటువంటి మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు కోన రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఇవాళ ఇంతమంది మాకు సహకరించి ముందుకొచ్చి మా తరపున, అంటే ఇక్కడ ఎవరైతే అన్యాయం అయిపోయినటువంటి మా కులాల తరపున, అలాగే ప్రత్యేకంగా మా కళింగ కులం తరపున కానీ, లేకపోతే 26 కులాల తరపున కానీ మద్దతు ఇచ్చి మమ్మల్ని మళ్ళీ తిరిగి కలపాలి, ఎలాంటి తప్పిదం జరిగింది దాని పూర్తి వివరాలు వివరించి కమిషన్ ముందు అంటే సమాచారం ఇచ్చినటువంటి నాయకులకి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే, ఈ కమిషన్ వారు ఇప్పుడు చేపడుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో, ఇక్కడ కొంతమంది అపోహలు ఉన్నాయి. ఎలా అంటే, ఇక్కడ స్థానిక కులాలు, అంటే తెలంగాణ సంబంధించిన కులాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఈ కులాలని కలపొద్దని చెప్పడం జరుగుతుంది అనేసి ఇప్పుడు కమిషన్ ముందు కూడా మాట్లాడినప్పుడు అలాంటి డిస్కషన్ వచ్చింది. ఇక్కడ తెలియజేసింది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా ఈ కులాలకి వ్యతిరేకం అనేది అయితే విషయం లేదండి.
ఏ కొద్ది మంది ఒకరిద్దరితో మాట్లాడితే అదొకటే మొత్తం కులాలందరూ ఈ కులాలకు వ్యతిరేకిస్తున్నారు అనేది అయితే అది అసంబద్ధం. ఎందుకంటే ఈ కులాలకు ఒక వ్యతిరేకిస్తే మరి మిగతా కులాలు ఈ తొలగించినటువంటి 26 కులాలు కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి యాదవులు, కురుమలు, గొల్లలు, తర్వాత ఇంకా చాలామంది కులాలు ఎస్సీస్, ఎస్టీస్, మంగలి, చాకల ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆంధ్ర నుంచి వచ్చిన కులాలు ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు కదా. అలాంటప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన ఆ కులాల వాళ్ళు తెలంగాణ వారికి పోటీ పడరా అనే ఒక విచక్షణ ప్రతి ఒక్క తెలంగాణ బీసీ బిడ్డ ఆలోచిస్తారనే నమ్మకం అయితే మాకు ఉంది. ఖచ్చితంగా అటువంటి ఎటు వ్యతిరేకత అనేది లేదు. కాకపోతే అంటే కాలయాపన కోసం ఏదైనా చెప్తున్నారా, లేదా దీన్ని ఇంకో కొన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ 10 సంవత్సరాలు అంటే ఈ బిడ్డలు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏంటంటే ఒక ఇద్దరు కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక పెద్ద ఆయనకి బీసీ సర్టిఫికేట్ వచ్చి బీసీ పొంది ఆయనేమో ఉన్నత చదువులు చదువుకున్నాడు, చిన్న ఆయనకి వచ్చినప్పటికీ బీసీ కోల్పోయి ఓసీ అయిపోయినాడు. ఇది ఎక్కడైనా అసలు నిజంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అన్యాయమైనటువంటి ఇది ఒక పరిస్థితి. ఈ పరిస్థితిని బీసీ బిడ్డలు తెలంగాణ వాళ్ళు చాలామంది ఆలోచన చేస్తారు. ఏ రాష్ట్రంలో విడిపోయినప్పుడు కూడా విభజన అయినప్పుడు కూడా ఇలాంటి సందర్భం లేదు, ఇలాంటి పరిస్థితి లేదు, ఇలాంటి దారుణం లేదు. అలాంటిది ఒక్క తెలంగాణలో జరిగిందంటే ఒక నియంత పాలన అంటే ఒక విచక్షణ లేకుండా నిజంగా మళ్ళీ మేము చెప్తున్నాం ఏంటంటే కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివామంటారు. 80,000 పుస్తకాల్లో ఒక్క పుస్తకంలో అయినా మనుషుల్ని వెడగొట్టి కులాలను వెడగొట్టి రాజకీయం చేయమని చెప్పేసి ఏ పుస్తకంలో రాసి ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైతే లేదు కదా. అలాగే ఏంటంటే మీరు నిజంగా బీసీ కులాల్లో ఒక తండ్రి బీసీ అయ్యి కొడుకు ఓసీ ఎలా అవుతారు? అంటే మీరు ఒక వెలమ కులానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంకో వేరే కులం అవుతారా? లేదా బీసీ అయిపోతారా ఆయన ఏమైనా? సో ఇది విచక్షణ ఉండాలి ఆ నాయకుడికి లేకపోయినా ఈ స్థానిక కులాల వాళ్ళకి విచక్షణ ఉందనేది మేము గట్టిగా నమ్ముతున్నాం బీసీ సోదరులుగా. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం జరుగుతుంది. ఈ కమిషన్ విచారణ మాకు మమ్మల్ని బీసీలో చేరుస్తారని నమ్మకంతో అయితే గట్టిగా ఉన్నామండి. మీరు చెప్పండి, కలింగ కార్పొరేషన్ చైర్మన్గా మీ కులానికి సంబంధించి ఈ తెలంగాణలో బీసీలో మళ్ళీ చేర్చేందుకు మీరు ఏం వినిపించారు సమస్య? అందరికీ నమస్కారం. కమిషన్ ముందు ఈ 26 కులాల తాలూకా పూర్వం నుంచి ఉండే స్థితిగతులని, వాటి పరిస్థితిని, అలాగే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులని అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ రవికుమార్ గారు క్షుణ్ణంగా వినిపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కూడా ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం ప్రస్తావన చేసుకోవాలి. ఏదైనా ఒక కులాన్ని చేర్చాలి అంటే గత 100 సంవత్సరాల చరిత్ర అవన్నీ తీసుకొని ఆ రకంగా అది ప్రస్తుత స్థితిగతులు చూసి చేర్చాలనే దానిమైతే చాలా విచారణ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 26 కులాలను తీసే పరిస్థితి ఎన్ని రకాలుగా అడ్డగోలుగా చేశారన్నది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలుసు. రాజ్యాంగపరంగా దాన్ని కూనీ చేశారు, సాంప్రదాయపరంగా కూనీ చేశారు. అలాగే అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసిన ఈ విధానం అనేది అడ్డగోలుగా అనేది అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. కాబట్టి ఈ 26 కులాలు ఇప్పటికే రోడ్డున పడి వాళ్ళ స్థితిగతులన్నీ కూడా పూర్తిగా చిన్నాభిన్నంగా అయి ఉన్నాయి. కాబట్టి విద్యావంతులకు కానీ ఏదైనా వాళ్ళ భవిష్యత్తు కోసం తక్షణమే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం వెంటనే ఈ విచారణ అనే ప్రక్రియ పూర్తి వేగంగా త్వరితగతిగా చేసి వెంటనే ఈ కులాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 26 కులాలను బీసీ జాబితాల్లో చేర్పించాలని, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని, దశాబ్దం కాలం పాటు ఎవరైతే 26 కులాలకు సంబంధించిన వాళ్ళ పోరాటం సంబంధించి మరికొన్ని రోజుల్లో ముగింపు వస్తుందని మాత్రం ఇక్కడ ఉన్న వారు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన 26 కులాలను ఓసీలో చేర్చి 10 సంవత్సరాల తమ విద్యార్థుల తాలూకా చదువును కూడా కోల్పోయిన పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని కాలయాపన చేయకుండా త్వరగా 26 కులాలను కూడా బీసీలో చేర్పించాలని ముక్తకంఠంతో కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వావట్ స్టూడియో.